ఫ్రెండ్స్, విజయ్ వాళ్ళ అమ్మగారు హుటాహుటిన సంగీత విషయంలో ఆవిడ చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ సోషల్ మీడియానే కాదు, తమిళ్ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా షేక్ అయిపోతుంది. అసలు జరిగిన విషయం ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఏంటంటే, నిజానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, విడాకులు తీసుకున్న తర్వాత విజయ్ గానీ, అటు సంగీత కానీ దాదాపుగా అంటే విడాకులు తీసుకున్నా, తీసుకోకపోయినా అంటే విడాకుల కోసం అప్లై చేసిన తర్వాత సంగీత విషయంలో ఆల్మోస్ట్ వాళ్ళు అంతకు మునుపు 3½ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటున్నారు. సంగీత అసలు విజయ్ దగ్గర ఉండటం లేదు. కేవలం విజయ్ కూతురు దివ్య మాత్రమే విజయ్ దగ్గర ఉంటుంది. విజయ్ పేరెంట్స్‌తో పాటుగా విజయ్ కూతురు అలాగే ఇంకొంతమంది కజిన్స్ విజయ్ దగ్గర ఉంటున్నారనమాట. అయితే ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే దాదాపుగా 3½ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సంగీత గారు విజయ్ ఇంటికొచ్చారు. అయితే ఎన్నికల ముందు ఆవిడ విడాకులు పిటిషన్ ఏశారు. అసలు జరిగిందేంటంటే, వాళ్ళ అంటే విజయ్ వాళ్ళ పేరెంట్స్ కానీ, సంగీత వాళ్ళ పేరెంట్స్ కానీ, వీళ్ళు దూరంగా ఉంటున్నారు. వీళ్ళ మధ్య మనస్పర్ధలొచ్చాయి. వీళ్ళు తొందరలోనే కలుసుకుంటారు. పిల్లలున్నారు కదా! వాళ్ళ మధ్య కోపాలు, తాపాలు ఉంటాయి కదా! వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. సో, అవన్నీ పోతాయి. తొందరలోనే వాళ్ళు కలుసుకుంటారని అనుకున్నారు కానీ, వాళ్ళ మధ్య అలాగే దూరం పెరుగుతా వచ్చింది, పెరుగుతా వచ్చింది, పెరుగుతా వచ్చింది. సో, అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఏకంగా విడాకుల పిటిషన్ వరకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే విడాకుల పిటిషన్ అనేది ఎలక్షన్స్‌కి 1 మంత్ ముందు జరిగిందో, అయితే ఆ టైంలో ఏమైంది అంటే, ఒక్కసారిగా అటు విజయ్ ఫ్యామిలీ, ఇటు సంగీత ఫ్యామిలీ ఇరువురు కూడా చాలా షాక్ అయిపోయారనమాట. అంటే ఇదేంటి, ఏదో గొడవ అనుకున్నాం, సరే దూరంగా ఉంటున్నారు, వాళ్ళే కలుసుకుంటారు అనుకున్నాం కానీ, ఇటువంటి ట్విస్ట్ ఇచ్చారు ఏంటని అనుకున్నారు. ఇమ్మీడియేట్‌గా అటు విజయ్ తల్లిదండ్రులు, అలాగే పిల్లలు అందరూ కూడా ఇది కాదు పద్ధతి అంటూ నచ్చజెప్పడం జరిగింది. కాకపోతే పిటిషన్ విషయంలో అటు సంగీత కానీ, ఇటు విజయ్ కానీ విత్‌డ్రా అవ్వలేదు కానీ, వాళ్ళకి వాళ్ళే ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చుకోవడం జరిగిందనమాట. అంటే ఎలాగా అనేది గనుక చూసుకున్నట్టయితే, ఎలక్షన్స్‌కి ముందు అంటే ఎలక్షన్‌లో విజయ్ గెలిచాడు అని చెప్పిన తర్వాత, ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా మీరిక్కడ ఉండాలి అని చెప్పేసి విజయ్, అలాగే విజయ్ తల్లిదండ్రులు సంగీతని, అలాగే కొడుకు సంజయ్‌ని కోరారు. ఎందుకంటే విజయ్ కూతురు దివ్య ఇక్కడే ఉంటుంది. తన మధ్యలో లండన్‌కి వెళ్ళినప్పటికీ కూడా తన తండ్రి దగ్గరే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుందనమాట. నిజం చెప్పాలంటే ఆమె వల్లనే ఇలాగ జరిగింది. అయితే ఇప్పుడు హుటాహుటిన విజయ్ వాళ్ళ అమ్మగారు ఏం చేశారు అంటే, విజయ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ వంశాల్లో వస్తున్న తరతరాల నాటి నెక్లెస్‌ను తన మెడలో అంటే సంగీత గారి మెడలో వేశారు. అదేంటి, పెళ్ళయి 27 సంవత్సరాలయింది కదా! ఇప్పుడు ఆవిడ కొత్త కోడలేం కాదు కదా! అని మీరు అడగొచ్చు. జరిగిందేంటంటే, సంగీత గారికి చాలా అంటే చాలా కోపం వచ్చి విజయ్ మీద మొత్తం తన అత్తవారిచ్చిన నగలు అన్నీ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. లండన్‌కి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ కొన్ని రోజుల క్రిందటే మళ్ళీ చెన్నైకి చేరుకోవడం, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత విజయ్ ఇంటికి చేరుకోవడము జరిగింది. సో, ఇప్పుడు విజయ్ కుటుంబంలో ఎలా ఉంటుందంటే వాళ్ళ పద్ధతిలో ఆనవాయితీ, ఎవరైనా కొత్త ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళొక చిన్న ఆభరణం ఇస్తారనమాట. అది ఏదైనా కావచ్చు. ఇచ్చి వాళ్ళు ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. అది వాళ్ళ పద్ధతి. అయితే మీరనుకోవచ్చు మరి సంగీత వాళ్ళ ఇంటి కోడలే కదా అని. అయితే విడాకుల పిటిషన్ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు మనసు మార్చుకుని 3½ సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అత్తవారింట్లో అడుగుపెట్టిన సంగీత గారు కొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టే కదా! అందుకని విజయ్ వాళ్ళ అమ్మగారు ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారనమాట. అయితే అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె మెడలో వేసిన తర్వాత విజయ్ వాళ్ళ మదర్ చెప్పిన ఒకే ఒక మాటేంటో తెలుసా? "నువ్వస్సలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. నువ్వు మా కోడలివి. మా వంశానికి నువ్వే కోడలివి. నీ పిల్లలు ఈ ఇంటి వారసులు. అయితే విజయ్ తర్వాత లేదా విజయ్ ఉన్నప్పుడైనా సరే, ఏదైనా సరే వారసులుగా మా పిల్లలుండాలి. నువ్వు ఈ ఇంటికి కోడలివి. నువ్వే ఈ ఇంటికి నిండుతనం. మనస్పర్ధలొస్తాయి. విజయ్ తప్పు చేసుండొచ్చు. నీది తప్పై ఉండొచ్చు. కానీ ఒకరినొకరు సర్దుకుపోవటమే కదా కావాలి" అంటూ ఆవిడ చాలా నచ్చజెప్పారనమాట. అయితే ఆ మాటలకి నిజం చెప్పాలి అంటే సంగీత గారు కూడా అస్సలు ఎదురు చెప్పల. ఎందుకనంటే సంగీత గారు కోరుకున్నది ఒకటే. మూడో వ్యక్తితో నేను విజయ్‌ని చూడను.
అలాగే మూడో వ్యక్తిగా అంటే మూడో వ్యక్తి మా జీవితంలో వస్తే నేను భరించలేను. అదే సమయంలో ఆయన నా విషయంలో కూడా చాలా అంటే చాలా ముభావంగా ఉంటున్నారు. నన్నాయన దూరం చేసుకుంటున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్పడం జరిగింది. ఏ భార్యైనా అంతే కదండీ! భర్త వేరే విషయాల్లో వేరే విధంగా అంటే మూడో మనిషి అక్కర్లా. పెళ్ళాన్ని పట్టించుకోకుండా 24 గంటలు ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం అన్నా, లేదా వేరే అంటే మందు తాగటం, పేకాట ఆడటం ఇలాంటివి చేసినా కూడా భార్య భరించగలదా? అలాగే సవతి పోరు కూడా. కానీ వాళ్ళ అమ్మగారు ఒక్కటే చెప్పారు. ఆ నెక్లెస్ వేస్తూ ఏమన్నారంటే, "నా కోడలివి నువ్వే. నా కోడలివి నువ్వే కాబట్టే నేను నీ మెడలో ఇది వేస్తున్నాను. విజయ్ తప్పు చేసినా నువ్వు ఆ తప్పుని క్షమించాలి. లేదు నువ్వు తప్పు చేసినా మేమెవ్వరం ఏమి అనం. ఎందుకంటే నువ్వు మా ఇంటి కోడలివి. మాకు నువ్వు ఒక పెద్ద వంశాన్నే ఇచ్చావు. ఈ విషయంలో మాత్రం నువ్వు వేరే ఆలోచన పెట్టుకోవద్దు" అంటూ దగ్గరికి తీసుకున్నారు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే సంగీత గారికి మొత్తం అందరి సపోర్ట్ ఉంది. అంటే టోటల్‌గా వాళ్ళ ఫ్యామిలీ కానీ, వీళ్ళ ఫ్యామిలీ కానీ, అత్తామామలు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా విజయ్‌తో నువ్వు కలవాలమ్మా అంటున్నారు. ఎందుకనంటే ఎంత మంచివాడంటే విజయ్ గారు సీఎంగా మారిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. కానీ ఆయన జీవితంలో ఒక చిన్న పంటి కింద రాయి లేకపోతే ఒక చిన్న వెలితి ఏదైనా ఉంది అంటే అది ఆయన ప్రొఫెషనల్ లైఫ్ కాదు, పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్‌లో నువ్వు ఆ తప్పు చేశావని వేలెత్తి చూపించడానికి లేకుండా, ఆయన సంగీత గారిని విషయంలో మనసు మార్చుకోవడానికే వాళ్ళ కన్న తల్లిదండ్రులు కానీ, సంగీత తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఈ రకంగా చేస్తున్నారు. అయితే పరిస్థితులు కూడా వీళ్ళందరినీ కలపాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే విజయ్ కూడా అంత మొండిగా ఏమీ లేడు. సంగీత విషయంలో మనసు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళ మధ్యకు ఒక ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మరి ఆ ఒప్పందం ఏంటి? త్రిష గురించేనా? లేకపోతే వేరే ఇంకేదైనా ఒప్పందమా? అనే విషయం పైన క్లారిటీ లేదు. అయితే విజయ్ కూడా త్రిషని ఎక్కడా కూడా రాజకీయంగా ఆమెను ప్రవేశపెట్టలేదు. నిజం చెప్పాలి అంటే ఆయన విషయాలు అంటే విజయ్ విషయంలో ఎక్కడా కూడా త్రిష విషయంలో తను లీనియన్స్ ఇచ్చినట్టుగా కూడా మనకు కనపడట్లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్‌లా వచ్చింది. అలా అనుకుంటే విజయ్ ప్రమాణ స్వీకారానికి చాలామంది హీరోయిన్‌లే వచ్చారు. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద తప్పు పట్టడం అనేది లేదు కదా! త్రిషకి పెళ్లి కాలేదు కాబట్టి మేబీ అలాంటి రూమర్స్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే సింగర్ సుచిత్ర మాత్రం ఏమైందంటే త్రిష విజయ్‌ని వాడుకుంటుంది, అడ్వాంటేజ్ తీసుకుంటోంది. తన డబ్బు కోసమేమో అనుకుంటూ మాట్లాడుతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో వీడియోస్ వస్తాయని మేము మీకు పదే పదే చెప్తూనే ఉన్నాం కాబట్టి దాన్నైతే మాత్రం అస్సలు మర్చిపోవద్దు.